This is what you wanna see. Day and night, all the time, every my world, summer, you know where is it? I'm dying all the day. Tell me who am I? Better kill me, I don't need the shame. చూసారు కదా, ఇలాంటి వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరైతే ఆ ప్రాజెక్ట్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మళ్ళీ ఈ వీడియో ఎడిట్ చేయాలనేది నేను చెప్తాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కెమెరా ఆప్షన్ ఆఫ్ చేసుకొని ముందుగా అయితే వీడియోని అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సింపుల్గా ఏం చేయని అవసరం లేదు. మీకైతే మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. మీకు ఫాంట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను చూడండి. ఒక దానికైతే యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫాంట్ అయితే మనకైతే మిస్టేక్ మిస్సింగ్ ఫాంట్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇట్స్ ఫీల్ మనకైతే ఒక ఫాంట్ అయితే కనబడుతుంది కదా, దానికైతే మనం అయితే ఇప్పుడైతే ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనమాట. సింపుల్గా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. మీరైతే దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కనపడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని పైన మీకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకైతే వ్యూ ఆల్ ఫాంట్స్ అని కనబడుతున్నాయి కదా, వ్యూ ఆల్ ఫాంట్స్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఏమిటంటే ఫాంట్లు అయితే ఓపెన్ అయితే మనమైతే ఫాంట్ నేమ్ అయితే ట్యాప్ చేసుకోండి. మీకైతే ఫాంట్ నేమ్ వచ్చేది ఏమని ఉంటుందంటే ఈ ఫాంట్ అయితే మనకైతే నేనైతే యాడ్ చేసుకున్నాను. మీకు అయితే రేస్ 1 అయితే ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇంపోర్ట్ ఫాంట్స్ పైన కదా 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనబడుతుంది ఇక్కడ. ఇంపోర్ట్ ఫాంట్ పైన ట్యాప్ చేసుకొని మీరైతే సింపుల్గా అయితే ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడుతుంది. ఈ ఫాంట్ని అయితే ట్యాప్ చేసుకుంటే మనకైతే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ టైప్ చేసుకుంటే మనం అయితే సింపుల్గా అయితే ఆ ఫాంట్ అయితే వస్తుంది అనమాట. ఫాంట్ వచ్చిన తర్వాత మీకైతే డైరెక్ట్ ఇక్కడికైతే వస్తుంది. మీరు సింపుల్గా దానిపైన ట్యాప్ చేసుకుంటే యాడ్ అయితే అయిపోతుంది ఫాంట్ అనమాట. ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోయింది చూసారు కదా. ఇలా మీరైతే మొత్తం అన్ని ఫాంట్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా అయితే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే 729 ms వద్దకు అయితే వచ్చింది. ఇక్కడ వీడియో అయితే ఫోటో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న PNG ఫోటో అయితే కావాలి మీకైతే. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ ఫోటో రూమ్ యాప్ కనబడుతుంది కదా, ఫోటో రూమ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకొని మీకు ఏ ఫోటో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడైతే గ్యాలరీలోకి అయితే వెళ్ళి మీరైతే ఏ ఫోటో అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకున్నాక మీరు సింపుల్గా మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇదైతే స్కిప్ అయితే చేయకుండా మీరు సింపుల్గా అయితే వెయిట్ చేసి మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడైతే కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. చేశాక మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే దాని అయితే సేవ్ అయితే ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన అయితే ట్యాప్ చేసుకుంటే మనకైతే ఫోటో అయితే సేవ్ అయితే అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని గ్యాలరీలోకి అయితే వస్తుంది అనమాట. గ్యాలరీలోకి వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో అయితే మీరు అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, కలర్ అండ్ ఫిల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన కనబడుతుంది కదా, ప్లస్ సింబల్ అయితే ట్యాప్ చేసుకుంటే మీకైతే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది సింపుల్గా. అంతే ఫ్రెండ్స్, ఫోటో మొత్తం అయితే యాడ్ అయిపోతుంది. మీరు బ్యాక్ అయితే వచ్చి మొత్తం అయితే వీడియో అయితే చూడండి. వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీకైతే ఏమైనా ఫోటో అడ్జస్ట్మెంట్ కావాలంటే కొంచెం ట్యాప్ చేసుకొని జరుపుకుంటే మీకైతే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. అలా మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మీకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటే సింపుల్